అందరికీ నమస్కారం. దత్తాత్రేయుడు రూపాన్ని ఎప్పుడైనా గమనించారా? 3 తలలు, 6 చేతులు, చుట్టూ జంతువులు. చూడ్డానికి చాలా ఆసక్తికరంగా, సంక్లిష్టంగా ఉంటుంది కదా? మరి ఈ రూపం వెనుక ఉన్న ప్రతీకల ప్రపంచంలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ప్రతి ఒక్క వివరంలో దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను ఛేదిద్దాం రండి. ఈ రూపాన్ని చూడగానే మన మనస్సులో బోలెడు ప్రశ్నలొస్తాయి కదండి. అసలీ 3 తలలెందుకు? ఆ చేతుల్లోని వస్తువుల అర్థమేంటి? మరి పక్కనే ఉన్న ఆవు, ఆ శునకాలు, అవి కేవలం తోడు మాత్రమేనా, లేక వాటికి అంతకు మించిన అర్థమేమైనా ఉందా? రండి, ఈ విజువల్ పజిల్లోని ప్రతి ముక్కను మనం ఇప్పుడు కలిపి చూద్దాం. దత్తాత్రేయుని రూపంలో మన దృష్టిని మొదటగా ఆకర్షించేది ఆయన 3 ముఖాలు. ఇదేదో శిల్పి ఊహించుకుని చెక్కింది కాదు. దీని వెనుక విశ్వానికి సంబంధించిన ఒక గొప్ప తత్వం దాగి ఉంది. ఈ 3 ముఖాలు మనకు బాగా తెలిసిన త్రిమూర్తులకు ప్రతీకలు: బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. అంటే సృష్టి, స్థితి, లయం. ఈ 3 విశ్వశక్తులు వేర్వేరు కావు, అన్నీ ఒకే దైవిక చైతన్యంలో భాగమే అని ఈ రూపం మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ఒక్కటే అన్నమాట. ఈ మూడింటిలో ఒకటి అనే కాన్సెప్ట్ కేవలం దేవతలకే పరిమితం కాదు. ఇది కాలానికి, అంటే గతం, వర్తమానం, భవిష్యత్తుకు వర్తిస్తుంది. అలాగే మన చైతన్య స్థితులకు, అంటే మెలకువ, కళ, గాఢనిద్రకు కూడా వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే సృష్టిలోని 3 గుణాలైన సత్వ, రజో, తమస్సులకు కూడా ఇదే సూత్రం. చూశారా, ఒకే ఒక్క సింబల్లో ఎంత లోతైన అర్థముందో? ఓకే, ఇప్పుడు తలల నుండి మన ఫోకస్ని ఆయన 6 చేతుల వైపుకి షిఫ్ట్ చేద్దాం. ఆ చేతుల్లో పట్టుకున్న ప్రతి వస్తువు కూడా ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది. చూడండి, ఆయన చేతుల్లో ఉన్నవి మామూలు వస్తువులు కావు, అవి ఆధ్యాత్మిక సాధనాలన్మాట. శంఖం, ఇది ఓంకార నాదాన్ని, విశ్వశబ్దాన్ని సూచిస్తుంది. చక్రం, ఇది కాలంపై, ధర్మంపై ఆయనకున్న పట్టును చూపిస్తుంది. ఇక గద అయితే మనలోని అహంకారాన్ని అణిచివేసే ఆయుధం. త్రిశూలమేమో మన శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడుల బ్యాలెన్స్కి ప్రతీక. కమండలమేమో జీవశక్తిని ఇస్తుంది. అలాగే ఆ భిక్షాపాత్రతో మనలోని చెడు గుణాలన్నిటినీ ఆయనకు భిక్షగా వేసి శుద్ధి పొందమని మనల్ని ఆహ్వానిస్తున్నారు. మొత్తంమీద ఇదొక కంప్లీట్ స్పిరిచువల్ టూల్ కిట్ లాంటిది. సరే, చేతుల గురించి చూశాం కదా. ఇప్పుడు దత్తాత్రేయుడితో పాటు ఎప్పుడూ ఉండే ఆ 4 శునకాల దగ్గరికి వద్దాం. చాలామంది అనుకుంటారు అవి కేవలం పెంపుడు జంతువులని. కాని కాదు, వాటి వెనక పవిత్రమైన జ్ఞానమే ఉంది. ఆ 4 శునకాలు మరేంటో కాదండి, అవి 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం. అంటే సనాతన ధర్మానికి మూలమైన సంపూర్ణ జ్ఞానం ఎప్పుడూ ఆ జగద్గురు పాదాల దగ్గరే ఉంటుందని దీనర్థం. శునకాల తర్వాత మన దృష్టిని ఆకర్షించేది ఆయన పక్కన ఎంతో ప్రశాంతంగా నిలబడ్డ ఆ గోమాత. ఈ మొత్తం చిత్రంలో ఇది కూడా ఒక కీలకమైన భాగమే. ఈ ఆవు ఎవరో కాదు, సాక్షాత్తు కామధేనువు, అంటే కోరికలు తీర్చే తల్లి. ఇది భూమాతకు, ఈ సృష్టికి ప్రతీక. ఈ సృష్టి మనకు కావాల్సిన సంపదను, పోషణను ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దత్తాత్రేయుడు దాన్ని పరిరక్షిస్తున్నాడు. అంటే ఈ సృష్టి మనకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మనం దాన్ని గౌరవించి స్వీకరించడమే ఆలస్యమన్నమాట. ఇప్పటిదాకా మనం చూసింది ఒక రూపం గురించి. కాని దత్తాత్రేయుడు కేవలం ఒక విగ్రహమో, చిత్రపటమో కాదు, ఆయన ఒక సజీవమైన గురుతత్వం. మరి యుగయుగాలుగా ఆ తత్వం భూమిమీద ఎలా అవతరించిందో, ఆ గురుపరంపర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శతాబ్దాలుగా ఆ గురుతత్వం భూమిపై ఎలా వ్యక్తమైందో చూడండి. మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. ఆ తర్వాత నరసింహ సరస్వతి. గురుచరిత్రలో మనం చదువుకునేది ఈయన గురించే. తరువాత అక్కల్కోట్ మహారాజ్గా పిలువబడే స్వామి సమర్థ. ఇక మనందరికీ బాగా తెలిసిన, హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా నిలిచిన షిర్డీ సాయిబాబా కూడా ఆ దత్తతత్వ స్వరూపంగానే భక్తులు కొలుస్తారు. చూశారా, రూపాలు వేరైనా తత్వం మాత్రం ఒకటే. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దత్తాత్రేయుడి ఈ రూపం కేవలం ఒక దేవతది కాదు, ఇదొక యూనివర్సల్ స్పిరిచువల్ మ్యాప్ లాంటిది. ఎన్ని రూపాలు కనిపించినా, ఎన్ని శక్తులున్నట్టనిపించినా, వాటన్నిటి వెనక ఉన్నది ఒకే ఒక్క సత్యం, ఒకే ఐక్యత అని గుర్తుచేస్తోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. దత్తాత్రేయుడి చిత్రంలో ఇంత లోతైన అర్థం ఉన్నప్పుడు, మనం రోజూ చూసే మామూలు విషయాల్లో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా ఇలాంటి అర్థాలు దాగి ఉండొచ్చు కదా.
ఒక్కసారి ఆ దృష్టితో చూడటానికి ప్రయత్నిస్తే మనం ఇంకెన్ని అద్భుతాలు కనుక్కోగలమో కదా.